Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ వీడియోలోని కేసు యొక్క ముఖ్య అంశం ఏంటంటే పోలీస్ అధికారి కొంత డబ్బు స్వాధీనం చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా దాన్ని ఇమ్మీడియట్గా కోర్టుకి పంపాలి. పంపకపోతే ఏమవుతుంది? దీని మీద ఈ కేసులో వచ్చింది. కర్ణాటక స్టేట్లో జరిగింది. మార్తల్లి పిఎస్లో జరిగింది. కేసులో పేరు శంకర్ నాయక్ జీకే, ఇన్స్పెక్టర్ అయిన శంకర్ నాయక్ జీకే వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అనదర్ రిట్ పిటిషన్ నంబర్ 26231 by 2023 decided by Honorable Justice M. Nagaprasanna on 9th August 2024, in which Honorable High Court held that police inspector not depositing the cash in the treasury and not marking it as property is definitely negligence, and the entire amount was considered to be in his custody. ఈయన యాక్చువల్గా రిటైన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ది జాబ్ కింద సీజ్ చేశాను, నా మీద అనవసరంగా కేసు పెట్టారని చెప్పన్నాడు. ఈయన మీద పెట్టిన కేసు క్రైమ్ నెంబర్ 454 by 2023, registered on section 409, that is misappropriation by public servant. Yes, police inspector is a public servant. 465, that is forgery. 201, screening of evidence. 110, పక్కన ఇంకెవరు ఉన్నారు, ఏసీపీ మరెవరో, అబెట్మెంట్, అండ్ సెక్షన్ 7 ఆఫ్ ది పీసీఆర్ యాక్ట్, సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఒకసారి ఈ కేసు పూర్వపరాలకు వెళ్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. నిన్ననే మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కస్తూరిలాల్ కేసు కూడా చెప్పాను. ఆల్మోస్ట్ అలాంటిదే ఇది కూడా. ఈ కేసులో ఈ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఈవెన్ యాక్చువల్లీ ఇన్ 2022 యాక్చువల్లీ దిస్ ఇస్ అ కేస్, క్రైమ్ నెంబర్ ఇది కూడా చెప్పేస్తా, క్రైమ్ నెంబర్ 247 by 2022 అండర్ సెక్షన్ 381, దట్ ఇస్ ఎక్స్టార్షన్, అండ్ 420 చీటింగ్ ఐపీసీ. సంతోష్ కుమార్ అనేవాడు. ఇదేంటంటే చెప్తే మీకు ఈజీగా అర్థం అవుద్ది. సో ఈ యొక్క మార్వాడి అయిన అయితే ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ తన యొక్క డబ్బులు ₹1,00,00,000 72 లక్షలు అనమాట, 72 lakhs తీసుకు వెళ్తూ ఉన్నాడు 2022లో. ఒక చోట ఆగి ఇది పలానా చోట ఇచ్చిరా అన్నాడు. ఆ డ్రైవరు ఆ డబ్బుతో ఉడాయించి మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేశాడు. గురుగారు పొరపాటు అయిపోయింది, డబ్బులు తీసేసుకున్నాను, నాకు కొంత ఇస్తే నీకు ఇస్తాను, ఆ మిగతా 28 లక్షలు 72 లక్షలు నీకు ఇస్తాను, మిగతా 28 నాకు ఇవ్వాలి, అది ఇది అని చెప్పేది బ్లాక్మెయిలింగ్ చేశాడు. ఆ విషయం మీద చాలా గొడవ అయింది, కేసు పెట్టాడు. ఆ కేసులో ఇన్స్పెక్టర్ గారు ఆ 72 లక్షలు సీజ్ చేశాడు 3 దఫాలుగా. ఒకటి 14/10/22, రెండవది 18/10/22, మూడోది 20/10. సో ఆల్మోస్ట్ 2 days గ్యాప్లో 72 lakhs సీజ్ చేశాడు. ఆ సీజ్ చేసిన అమౌంట్ అయినా ఇంట్లో పెట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు, కానీ కోర్టులో పెట్టలేదు. తర్వాత ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు డబ్బులు ఏమని మ్యాజిస్ట్రేట్ గారు అడిగారు. అప్పుడు పోలీసులు ఈయన అడిగారు. ఈయన అంత ఇక రేపు మన జనరల్గా వస్తారు కదా, పోలీసులు కోర్టుకు పంపాలి కదా ఉద్దేశంతో అంతకు ముందు రోజు వచ్చి ఒక బ్యాగ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయింది ఇది సీసీటీవీలో. ఆ బ్యాగ్లో క్యాష్ పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఆ అమౌంట్ సీజ్ చేశారు. పీసీ యాక్ట్ ఏంటంటే ఇతని మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇతను మధ్యవర్తినామా రాస్తుంటాడుగా 14/10, 18/10 మరియు 20/10, 2 అయిపోయి ఆల్మోస్ట్. సో దీనిలో రాసిన దాంట్లో వీ హ్యావ్ సీజ్ ది అమౌంట్ ఆఫ్ 500 rupees బండిల్స్, 72 lakhs అంటే బండిలింగ్ చేసి ఒట్టి క్యాష్ రాసింటే పోయింది. ఇతను యాక్సిస్ బ్యాంకు స్టాంపులు గల లేకపోతే యాక్సిస్ బ్యాంకు థ్రెడ్స్ కలిగినటువంటి నోట్లు అయ్యి కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాశాడు. ఇది ఇక్కడ కొంపమించింది. తీరా ఐటీ వాళ్ళు రేట్ చేసిన దాంట్లో ఆ అమౌంట్ కాదు, వేరే క్యాష్ ఉంది. అమౌంట్ ఈజ్ సేమ్ బట్ డిఫరెంట్ క్యాష్. అందుకని హీ ఈజ్ లయబుల్ ఫర్ మిస్అప్రోప్రియేషన్ 409. చూడండి సింపుల్.
ఇప్పుడు అతను ఎక్కడ ఇప్పుడు 4 నెలలు దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 4 months ఇన్ డిపాజిటింగ్ ద మనీ బిఫోర్ ది కోర్టు కానీ లేకపోతే ట్రెజరీకి పంపడానికి కానీ. వీళ్ళ ఉద్దేశంలో కర్ణాటకలో ట్రెజరీకి పంపిస్తారన్నమాట. ఈ 4 నెలల్లో తారుమారైపోయినాయి. మరి ఏంటిది పరిస్థితి? ఎస్, ఈజ్ లయబుల్ ఫర్ మిస్అప్రోప్రియేషన్. సో 409 ఇతని మీద 454/2023 అండర్ సెక్షన్ 409, 465, 201, 110, 7 PCR కేసు రిమూవ్ అయింది. ఇప్పుడు ఇతను నన్ను అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి రిట్ వేసి చేస్తే నో క్వాష్మెంట్ 482 కింద వేసాడు. ఇలాంటివి కుదరదు అని చెప్పాను. ఇది ఈ కేసులో చెప్పాను. సో కాబట్టి పోలీస్ అధికారులు ప్రాపర్టీ సీజ్ చేస్తుంటారు. సీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మధ్యవర్తనం రాసిన తర్వాత ఫామ్ 61 అనుకుంటా, 66 అనేవాళ్ళ మాట. ఇప్పుడు ఇది మారింది అంటున్నారు. ఆ ప్రాపర్టీ ఫారం ప్రకారం కోర్టుకు పంపించేస్తే కోర్టు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయమంటే అప్పుడు ప్రొడ్యూస్ చేస్తే తప్పే ఉంది, లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేస్తే పోయింది. ఇది ప్రాబ్లం. ఇలాగే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారు కూడా మనపురం కంపెనీ అనుకుంటా, ఆ దాంట్లో హడావిడి చేసి ఆ మేనేజర్ ఏదో చేశాడని 6 లక్షలు 7 లక్షలు గబగబా సీజ్ చేశాడు. ఆ 6 లక్షల బదులు 7 లక్షలు 1 లక్ష ఎక్కువ రాశాడు. ఆయన కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, 7 lakhs. ఇంకో కేసులో డబ్బులు మామూలుగా సీజ్ చేసినాయి. అందుకని రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. ఆ సీజ్ చేసినవి ఒక నోట్లు డినామినేషన్స్ కోర్టుకు వచ్చినప్పటికీ వేరే నోట్లు వచ్చినాయి. పాపం జడ్జి గారు మంచోడు కాబట్టి అమౌంట్ అయ్యేదే కదా పర్లేదులేండి తీసుకొని ఇచ్చేశాడు. ఇంకోటి కస్తూరిలాల్ కేసులో మీరు చూసే ఉంటారు. ఆ యొక్క అతన్ని ఫ్రంటియర్ మెయిల్ నుంచి అమృత్సర్ నుంచి మీరట్కి రావటం, వాడిని పోలీసులు పట్టుకెళ్ళటం, బంగారం వెండి సీజ్ చేయటం. వెండి ఇచ్చేశారు, బంగారం మాత్రం రైటర్ గారికి ఇస్తే రైటర్ గారు పాకిస్తాన్ పారిపోయాడు. తాహిర్ మహమ్మద్ అది పేరు, ఏమైనా తెలియదు. అయ్యా నాకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఐదర్ యూ ఏమంటారు రిటర్న్ ది గోల్డ్ ఆర్ అట్లీస్ట్ దాని వాల్యూ కట్టండి అంటే దాని సుప్రీంకోర్టు కూడా నెగిటివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. కట్టాల్సిన పని లేదు, బికాజ్ దే హ్యావ్ performed their duty or statutory duty చేశారు. సో ఇట్ అమౌంట్స్ టు సావరెన్ ఇమ్యూనిటీ అని చెప్పి కూడా ఉన్నారు. ఈ కేసులను ఒకసారి మనసులో తిరిగినాయి కాబట్టి మీ అందరితో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.